దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ధ్యానిస్తుండగా నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. 11వ వచనం. ఆ మనుషుల గుంపు కూడా వచ్చి దానియేలు ఇక్కడ తన దేవునికి ప్రార్థన చేయుటయు ఇదంతా చూశారనమాట వాళ్ళు. 12వ వచనం. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి దేవుడికైనాను మానవునికైనాను ఎవడు ప్రార్థన చేయకూడదని శాసనం పెట్టాం. కానైనా సరే ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడతాడని చెప్పి నువ్వు ఆజ్ఞేయలేదా అని మనవి చేయగా, రాజు మాదీల యొక్క పారసీకుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరునూ దానిని రద్దుపరచజాలరు అని రాజు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇది జాగ్రత్తగా గమనించాలి. 13వ వచనం. అందుకు వారు చెరపట్టబడినటువంటి యూదుల్లో ఉన్నటువంటి ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనాన్నే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారనమాట. గమనించాలి ఇది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులు పడి దానియేలును రక్షింపవాలని చెప్పి తన మనసును దృఢపరుచుకొని సూర్యుడు అస్తమించే వరకు అతని విడిపించుటకు ప్రయత్నం చేసెను. హల్లెలూయా. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడనూ రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పారసీకులను విధి అని తమరు తెలుసుకొనవరనని చెప్పి రాజుని తొందర పెడుతూ ఉన్నారు. రాజుగారితో మాట్లాడుతూ ఉన్నారు, ఎలాగైనా సరే ఈ శాసనం అమలు చేయించాలని చెప్పి. అంతట రాజు ఆజ్ఞేయిగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయిగా, రాజు నీవు అనుదినము తప్పక సేవించును, నీ దేవుడు నిన్ను రక్షించును అని చెప్పి దానియేలుతో చెప్పాను. ఎలాగైతే దానియేలు గారిని సింహాల బోన్లో పడేశారు. ఇది 17వ వచనం. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించారు. ఒకవేళ ఎక్కడన్నా బయటకు తీస్తాడేమో మళ్ళీ అని చెప్పి ఎలాగైనా సరే దానియేలు అడ్రస్ లేకుండా పోవాలని చెప్పారు అనుకున్నారు. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాద్యములను జరగనియలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. వింటున్నారా ప్రియులరా? తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహాల గుహ దగ్గర త్వరపడి పరుగున వస్తాడనమాట. త్వరపడి వచ్చి అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలు అని పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న దేవుడు నేను రక్షింపగలిగినా అని అతనిని అడుగుతాడనమాట. దానియేలుని అడుగుతాడు. పిల్లలు గమనించాలి, ఈ యొక్క 10 నుంచి 20 వచనాల్లో ఉన్నటువంటి సంఘటన అధికారులు ఇక్కడ అబద్ధం పలుకుచున్నారు. వారు దానియేలును సంప్రదించకుండానే తీర్మానం చేశారు. దానియేలుకు కీడు తలపెట్టి వీరే ఆ తీర్మానం చేశారు. దానియేలుపై ఉన్నటువంటి వీరి యొక్క కపటము, కుట్ర ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కుట్రతో కూడినటువంటి శాసనం, కావాలని చేయించినటువంటి శాసనం, పుట్టించినటువంటి శాసనం, అసలు లేనటువంటి శాసనాన్ని పుట్టించారు వాళ్ళు. ఎన్ని శాసనాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా దానియేలు మాత్రం దేవునికి ప్రార్థన చేయటం మానలేదు. దానియేలుకు ప్రార్థన అంటే జీవితమే. ప్రియులు గమనించాలి, చావుకు సహితం దానియేలు లెక్క చేయలేదు. యథావిధిగా దానియేలు ఎప్పుడు ప్రార్థిస్తూనే వచ్చాడు. ప్రార్థించేటువంటి వారికి పరిస్థితులు ఎప్పుడు కూడా ప్రతికూలంగా ఉండవు. ప్రతికూల పరిస్థితులు కూడా ప్రార్థన ఆటంకపరచలేదు. ప్రార్థనని ఏ పరిస్థితి కూడా ఆపలేదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చేయాలన్నమాట. ప్రార్థన చేయకూడదు అన్నటువంటి ఆ యొక్క రాజశాసనాన్ని దానియేలు లెక్క చేయలేదు. రోజుకు 3 సార్లు ప్రార్థన మానలేదు ఆయన. దానియేలు ప్రార్థన, ఆ జీవితం ఎంతో క్రమబద్ధమైనటువంటిది. మనకైతే ఖచ్చితంగా మానేస్తూ ఉంటుంటాం. మనం ఆయా పనులు ఒత్తిడిని బట్టు లేకపోతే ఏదో బట్టి ప్రార్థన వాయిదా వేస్తాం, మానేస్తాం. కానీ మనం అనుదినము కూడా ప్రార్థన చేయాలి. ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్రతిరోజు 3:30కి లేవాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి తీర్మానం చేసుకోవాలి. ప్రియులారా, ఖచ్చితంగా గంట సేపు అయినా దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. ఈ మొసపుతోమి అడవుల్లో ఉన్నటువంటి సింహాలు తిరుగుతూ ఉంటుంటాయి. పూర్వీకులు ఏం చేస్తారంటే ఈ సింహాలను మృగరాజు అని చెప్పి గౌరవించేవారు. కొంతమంది రాజులు ఈ సింహాలను వేటాడేటువంటి వారు. అది వారికి సరదా. వింటున్నారా? ఈ పారసీక రాజులు సింహాలను ఈ యొక్క ప్రదర్శనలో ఉంచి వాటిని ఉద్యానవనంలో మేపేటువంటి వారు. నేరస్తులను సింహాలకు అప్పగించేటువంటి వారు. అది వారికి విధించబడేటువంటి ఒక కఠినమైనటువంటి శిక్ష అనమాట. ఇది గమనించాలి. కాబట్టి ప్రార్థించే వారిని పరిస్థితులు ఏమీ చేయలేవు. దానియేలు రాజశాసనాన్ని గురించి విన్నాడు. ఈ రాజశాసనం అతనికి భక్తి జీవితానికి ఒక పరీక్ష అన్నమాట రాజుగారికి. వెంటనే దానియేలు ప్రార్థన చేయసాగాడు. ప్రార్థన ఆపుకోలేదు. శాసనం విన్నా కానీ
అదే 10వ వచనం, ఇటువంటి శాసనం సంతక చేయబడినని దాన్ని తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం ఎటువంటి పరిస్థితులు వచ్చినను, ఎటువంటి ప్రతికూలత ఎదురైనను కిటికీలు ఎరుసలేం తట్టుకు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఈ యొక్క ప్రజల బారి నుంచి తనను కాపాడతాడని చెప్పి దానియేలు నిరీక్షించాడు. దానియేలు తన దేవుడు ఎలాంటి వాడో బాగుగా ఎరుగును. ప్రభుత్వాన్ని పట్ల కూడా అతనికి బాధ్యత ఏమిటో దానియేలుకు తెలుసు. గతంలో శద్రక మేషక అబేద్నెగోలను కాపాడిన దేవుడు దానియేలును కూడా కాపాడుతాడు. తన భక్తి జీవితానికి అడ్డు రానంత వరకు కూడా దానియేలు రాజుగారి యొక్క ఆజ్ఞను పాటిస్తూనే వచ్చాడు, పాటిస్తాడు. దానియేలు ప్రభుత్వానికి విధేయుడు, విశ్వసనీయుడు. దానికి హద్దు ఉంటుంది. దేనికైనా సరే, ఎంతటి ప్రభుత్వానికైనా సరే హద్దు ఉంటుంది. భక్తిని తప్పించేటువంటి ప్రభుత్వమైన, శాసనమైన, తల్లైన తండ్రిని విడిచిపెట్టవలసిందే. తాను దానియేలు గారు దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించకూడదని చెప్పి రాజుగారి యొక్క ఆజ్ఞ ఉంటే తప్పనిసరిగా రాజు ఆజ్ఞను తోసిపుచ్చవలసి వస్తుందన్నమాట. మనం మనుషులకు కాదు, దేవునికే విధేయత చూపించాలి. రాజాజ్ఞ కాదు, రాజులకు రాజునటువంటి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి. దానియేలుకు అదే ముఖ్యం. దేవుని పైన పూర్తి భారం వేశాడు. దానియేలు గదిలోకి వెళ్ళాడు. నేటి యువత దానియేలు వలె ఉండాలి. ప్రతివారు దానియేలు వంటి అనుభవం కలిగి ఉండాలి. దానియేలు వంటి జీవితం జీవించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏ దేశంలో ఉన్నా, ఇహలోకంలో ఏ రాజ్య పౌరులైనా సరే తమ పౌర ధర్మాన్ని, విధులను నిర్వర్తించాలి. అయితే ఇక్కడ వారి ప్రథమ కర్తవ్యం ఏమి ఉండాలంటే దేవుని పట్ల నెరవేర్చుకోవాలి, ప్రార్థించుకోవాలి. దేవుని బట్టే మనకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉద్యోగమైనా, పిల్లలైనా, పెళ్ళైనా, ఏదైనా సరే. కాబట్టి ఆ పిల్లలు, పెళ్ళి, ఉద్యోగం దేవునికి దూరపరచకూడదు. ప్రార్థన దానియేలు అలవాటు. అతని ప్రార్థనా సమయం ప్రత్యేకించబడింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా దానియేలు ప్రార్థన మానడు. ఇది మనకు ఒక హెచ్చరిక, ఇది మనకు ఒక గుణపాఠం. కాబట్టి అదే ఎటువంటి శాసనం చేయబడ్డా సరే ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాడు, ప్రార్థనా సమయాన్ని ప్రార్థనకి ఇచ్చేశాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రార్థించే సమయాన్ని ఇప్పుడు కూడా పక్కన పెట్టకూడదు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే ప్రార్థించే సమయాన్ని పక్కన పెట్టకూడదు. కాబట్టి దానియేలు గారు చూసినట్లయితే అదే చేస్తూ ఉన్నాడు. దానియేలు ప్రార్థన అలవాటు ఆధ్యాత్మికం, అంతేగాని ఇది ఆచారం కాదు. దానియేలు ప్రార్థన యాంత్రికం కాదు, మనఃపూర్వకమైనటువంటిది, బలంగలమైనటువంటిది, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పైన ఆధారపడేటువంటి సాధనమే ప్రార్థన అన్నమాట. కాబట్టి దానియేలు ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తున్నాడు. దేవునితో సహవాసమే ప్రార్థన. మన మనవులు, మన అక్కరలు ప్రభుతో పంచుకునేటువంటి సమయమే ప్రార్థన. దేవుని స్తుతించి మన మనవులను కాదు, ప్రియులు గమనించాలి, వాటి పరిష్కారం గురించి దేవునితో మాట్లాడేటువంటి సమయమే ప్రార్థన. మనవులు చెప్పడం మాత్రమే కాదు, వాటి పరిష్కారం గురించి అన్నమాట దేవునితో మాట్లాడేటువంటి సమయం ప్రార్థన. మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞులం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి పరిస్థితికి, అది అనుకూల సమయమైనా, ప్రతికూల సమయమైనా, మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిందే. అన్ని సమయాల్లో కూడా ప్రార్థన మన మనుగడకు ఎంతో అవసరం, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మనకు ప్రార్థన లేకపోయినట్లయితే దేవుని దీవెనలు మనం కోల్పోవటం ఖాయం. ఎడతెగని ప్రార్థన దేవుని తృప్తిపరుస్తుంది. అత్యధికమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన దైనందినటువంటి ప్రార్థనకు కొనసాగింపే అని గుర్తుపెట్టుకోవాలి. మనంతా కూడా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రియులారా. ప్రార్థించేటువంటి వారు ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంటారు, దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంటారు. ప్రార్థన ఫలితాలకు మరి మూల కారణం ప్రియులారా. ప్రార్థన ఫలితాలకు కారణమవుతుంది అన్నమాట. కాబట్టి ఈ రోజున మనం ప్రతిరోజు తినేటువంటి తిండి లాంటిది ప్రార్థన. ప్రార్థన ఉచ్ఛ్వాస నిశ్వాసల వంటిది అనమాట. ఊపిరి విడవటం, తీసుకోవడం అంతా బాగా ఉన్నప్పుడు మరి ప్రార్థనను మరిచిపోవడం పిరికితనం, అది కృతజ్ఞత లేనటువంటి వైఖరి అనమాట. యెరూషలేము వైపు దానియేలు గారి యొక్క తలుపులు తెరిచి ప్రార్థిస్తూ ఉన్నాడు. తాను పరాయి దేశంలో చెరలో ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో చేసుకున్నటువంటి నిబంధనను దానియేలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నిబంధనను గుర్తు చేసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చెప్పిన మాటలు, వాగ్దానాలు, వాక్యాలు గుర్తు చేసుకోవాలి. దానియేలు దేవుని యొక్క వాగ్దానాలను గుర్తు చేసుకుంటూ పఠిస్తూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి, తన జాతి పాపాన్ని దానియేలు ఒప్పుకుంటూ ఉన్నాడు. దానియేలు ప్రార్థన రహస్యం ఏమిటంటే అతని రహస్య ప్రార్థన. హల్లెలూయా. దానియేలు రహస్య ప్రార్థన అన్నమాట. రహస్యమందు చూచేవాడు దేవుడు, రహస్యాలను చూసేటువంటి వాడు దేవుడు. రహస్యంలో చూసే దేవుడు బహిరంగంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన త్వరపడి ముగించకూడదు. దానియేలు మోకరిల్లి యథావిధిగా ప్రార్థించాడు. ప్రార్థన రహస్యంగా ఉంటుంది, ఫలితం బహిర్గతం ఉంటుంది. స్టూడెంట్ చదువుకునేది రహస్యంగా ఇంట్లో చదువుకుంటాడు, కానీ గోల్డ్ మెడల్ వస్తే అందరిలో పిలిచేస్తారు. కాబట్టి ఫలితం బహిర్గతంగా ఉంటుంది, ప్రార్థన రహస్యంగా ఉంటుంది. ఈ రహస్యంగా చూసే తండ్రి మనకు ప్రతిఫలంగా మరి బహిర్గతంగా ప్రతిఫలం ఇస్తాడు. దానియేలు ప్రశాంతంగా దేవునితో మాట్లాడాడు, ప్రార్థన విజ్ఞాపనం చేశాడు. మోకరిల్లడం, సాష్టాంగపడడం అనగా మన యొక్క నిస్సహాయతను చూపటమే
వింటున్నారా? మోకరిల్లటమన్నా, సాష్టాంగపడటం, చేతులు కట్టుకోవాలి, తల వంచడం అనేటువంటిది వినయ విధేయతను చూపిస్తుంది. ఎందుకు చేతులు కట్టుకోవాలి, ఎందుకు తల వంచుకోవాలి? ఇవన్నీ కూడా వినయ విధేయతలకు సాదృశ్యం. ప్రార్థన పరిశుద్ధమైనటువంటి అభ్యాసం అనమాట. అనగా దేవుని వైపుకు మనం తిరగడం, మన ప్రార్థన జీవితంలోకి ఉద్యమం రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? మన జీవితంలో గొప్ప గొప్ప ఉద్యమం రావాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సంభవించాలి. ప్రార్థనలో నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఇతరుల యొక్క రక్షణ కోసం, దేవుని యొక్క రాజ్యం కోసం, ఆయన నీతి కోసం, ఇవన్నిటి గురించి మనం ప్రార్థన చేయాలి. రహస్య ప్రార్థనలో దినము కూడా మన ఆధ్యాత్మికమైన శక్తిని మనం కూడబెట్టుకున్నటువంటి వారమైతే అత్యధికమైనటువంటి పరిస్థితుల్లో కూడా నా ప్రభావ మరి ఏ శక్తిని కూడా వినియోగించుకోవాలో ఆ శక్తిని వినియోగించి ప్రార్థన చేయాలి. దానియేలు వల్ల మనం ప్రార్థించడానికి మనకు నేర్పమని చెప్పి మనం దేవుని అడగాలి. దేవా, దానియేలు వంటి స్వభావకు దయచి అటువంటి ప్రార్థన దయచి. సింహాల గుహలో దానియేలుకు తోడైనటువంటి దేవుడే ఈరోజు నీకు నాకు తోడై ఉన్నాడు. నీ పరిస్థితి నా పరిస్థితి తోడై ఉన్నాడు. మన శ్రమల్లో, హింసల్లో, మరి ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు, మనల్ని కాపాడుతాడు. ఇది ముమ్మాటికి నిజం. దేవుడు విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయనకు మనం కూడా విశ్వసనీయులంగా ఉండాలి. దానియేలు దృష్టి యెరూషలేము తట్టు ఉన్నది, కానీ మనం ఇప్పుడు పరలోకం వైపు చూస్తాము. హల్లెలూయా. యోహాను సువార్త 4:21 ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము అని యేసుప్రభువే అక్కడ చెప్పినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4:21. ఇప్పుడు చూడవలసింది మనం దేవుని వైపు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చినది. యోహాను సువార్త 4:23. దానియేలును అతని నిజాయితీని అధికారులు పరిశీలనగా చూస్తూ ఉన్నారు. పరీక్ష అంతా పరిశీలన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవడైనా సరే దానియేలు 6:12 ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహాల గుహలో వేయబడతాడు. ఇది ఆజ్ఞ జారీ చేయబడింది, దాన్ని మార్చటానికి లేదు, రాజుగారు చెప్పిన మాట తీసుకోవటానికి లేదు, దాన్ని రద్దుపరచకూడదు. ఇన్ని పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇంకా ప్రార్థన లేని ప్రాణం ఉన్న ఒకటి పోయిన ఒకటి అనుకున్నాడు. దర్యావేషు తన శాసనాన్ని మార్చలేడు. నెబుకద్నెజరు అయితే తన యొక్క శాసనమును మార్చగలడు. దర్యావేషు బలహీనుడు. అన్యుల రాజ్యాలు రాను ఒకదానికంటే ఒకటి బలహీనమవుతూ ఉన్నాయి. ప్రియులారు గమనించాలి. తనకిష్టం లేకపోయినా కూడా దర్యావేషు రాజు సింహాల గుహలో దానియేలును వేయక తప్పలేదు. దర్యావేషు యెహోవాను గూర్చి ఎరుగును, కానీ వ్యక్తిగతంగా యెహోవాను గూర్చి ఎరుగడు. ప్రియులు గమనించాలి. ఇన్ఫర్మేషన్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు అనమాట. చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ వాళ్ళ జీవితాల్లో ఏ విధమైన మార్పులు సంభవించవు, మారరు, యాక్సెప్ట్ చేయరు. యేసుప్రభు గురించి అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా ఆయన్ని అనుసరించరు, రక్షణగా స్వీకరించరు. ఇదే ఈ రోజున జరుగుతున్నటువంటి లోకపు పరిస్థితి అనమాట. రాజు దర్బార్లో దానియేలు వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం ఎంత బలంగా ఉందో మరి దర్యావేషు రాజు ఎరుగును. అదంతా కూడా దానియేలులో ఉన్నటువంటి దేవుని యొక్క రక్షణార్థమైనటువంటి కృప ఎలాంటిదో కూడా దర్యావేషుకి తెలుసు. 6:17 వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానం మారునేమో అని ఆ రాజముద్రను అతని అధికార ముద్ర వేయించారంటండి. ఈ గుహలో ఉన్నటువంటి సింహాలు భయంకరమైనటువంటి కొదమ సింహాలు, అవి వన్యమృగాలు. అయినా సరే దానియేలు వాటి మధ్య క్షేమంగా ఉన్నాడు. ఆ రాత్రి దానియేలు మరి మంచి విశ్రాంతి అనుభవించాడు. చూసారా, బయట మనుషుల కంటే లోపల సింహాలే మరి హెల్ప్ చేసినట్టున్నాయి. బయట మనుషుల మధ్య కంటే లోపల సింహాల మధ్య యొక్క దానియేలు క్షేమంగా, భద్రంగా, మరి నిశ్శబ్దంగా, హాయిగా నిద్రపోయాడు అంటండి. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఇది గమనించదగ్గ విషయం అనమాట. ఈ రోజున మన జీవితాలు కూడా ఈ లోకం అనేటువంటి సింహాల మధ్య ఉన్నాయి. వాటికంటే ఒరిజినల్ సింహాలే బెటర్ అనమాట. దానియేలు బయట మనుషుల హింసల కంటే ఆ సింహాల మధ్యలోనే మనశ్శాంతిగా చక్కగా ప్రార్థించుకోగలిగాడు. డిస్టర్బెన్స్ లేకుండా ప్రార్థించుకోగలిగాడు. సింహాల మధ్యలో ప్రార్థించగలిగాడు. దానియేలు తన చింత యావత్తు కూడా దేవుని మీద వేసి తాను బాగా నిద్రపోయాడు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గర త్వరపడిపోయాను. 6:19 ఉంది కదా, త్వరపడిపోయాడు అంటండి. దానియేలుకి లేని తొందర రాజుగారికి వచ్చింది. దానియేలు ఇంకా కూడా బ్రతికున్నాడని చెప్పి దర్యావేషు అనుకోలేదు. అతడు అవిశ్వాసి. ఎందుకంటే దేవుడి మీద అంత నమ్మకం లేదు. ఉన్నాడా అని, దేవుడు నిన్ను కాపాడా, రక్షించగలిగాడా అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. చనిపోయాడు అనుకుంటున్నాడు, కానీ మళ్ళీ మాట్లాడుతూనే గమనించాలి. చివరిలో గమనించదగ్గ విషయం, దర్యావేషు పరామర్శ ఏంటంటే లాంఛన ప్రాయం అంట, ఏదో ఫార్మాలిటీ ప్రకారం. దానియేలు లేడనేటువంటి దుఃఖంతో దర్యావేషు మాట్లాడుతున్నాడు. మనం కూడా మాట్లాడుతాం చనిపోయినటువంటి వారితో, చచ్చిపోయినటువంటి డెడ్ బాడీస్తో, నానా అది ఇదని పిలుస్తూ ఉంటుంటారు చాలామంది. ఇంతగా వ్యక్తి లేడు, చనిపోయాడు. అదే వేలో ఈ యొక్క దర్యావేషు ఫార్మాలిటీ ప్రకారం పరామర్శిస్తున్నాడు. దానియేలు ఉన్నావా, నీ దేవుడు కాపాడా అని చెప్పి. మార్కు 6:26 రాజు బహుగా దుఃఖపడిన కానీ తాను పెట్టుకున్నటువంటి ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్నటువంటి వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. ఇది గమనించాలి ప్రియులారా.
కొత్త నిబంధనలనేమో హేరోదు కూడా తన కుమార్తె నాట్యం చేసినప్పుడు మాట ఇచ్చి తప్పలేక ఇచ్చేసేటు, తప్పదు, ఇష్టం లేకపోయినా కూడా యోహాను తలిస్తాడు. అలాగే ఇక్కడ కూడా దర్యావేసు కూడా చూసినట్లయితే దానియేలు అంటే చాలా ప్రియము, కానీ తప్పక వాగ్దానం నిలబెట్టుకోవాలి కాబట్టి చేశాడు. దానియేలు దేవుని పట్ల తనకున్నటువంటి నమ్మకం వలన ప్రమాదం ఎదురైనప్పుడు అతడు గొప్ప ధైర్య సాహసాలు చూపగలిగాడు. దానియేలు ఆ తరం వారికే కాదు, ఈ రోజున ఈ తరం వారు కూడా అన్నిటికీ కూడా ఆయన గొప్ప మార్గదర్శకుడిగా ఉన్నాడు. నీకు నాకు ఆయన దానియేలు గారు గొప్ప మార్గదర్శకం. వింటున్నారా? చివరిగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి. ఈ యొక్క అధ్యాయంలో 10 నుంచి 20 వచనాల్లో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు ఈ రోజున మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దానియేలు 80 సంవత్సరాల పైబడినటువంటి వయసు కలిగినటువంటి వాడు. అతడు ఇప్పుడు సింహాల గుహలో ఉన్నాడు, 80+ అనమాట. దర్యావేసు ఈ గుహ బయట నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతని వయసు ఏమో 65 సంవత్సరాలకు పైబడి ఉంది. చిన్నోడే దానియేలు కంటే. దానియేలు యొక్క విశ్వాసం, అతని యొక్క ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనటువంటివి. అన్య విగ్రహాలతో ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం సలిపినటువంటి యోధుడు దానియేలు. హల్లెలూయా. గమనించాలి, ఈ చెరలో ఉన్నటువంటి హెబ్రీయులు దేవుడు మరి ఎవరంటే, ఈ హెబ్రీయుల దేవుడు ఎవరు? యెహోవా. ఆయనే సత్యయేక దేవుడు. ఈ సత్యం సింహాల గుహలో దానియేలు ద్వారా రుజువైంది. ఈ సంఘటన దర్యావేసు మనసుపై ఎంతో ప్రభావం చూపెట్టింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సంఘటన ద్వారా రాబోయేటువంటి కోరేసు కూడా ఎంతో ప్రభావితులయ్యాడు. కోరేసు ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో మేలు చేశాడు. యూదులంతా కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళవచ్చు అని చెప్పి కోరేసు గారు ఆజ్ఞను జారీ చేశాడు. ఈ సంఘటన మనకంతా కూడా తెలుసు. దేవుడు సత్యవంతుడు, నిజమైనటువంటి దేవుడు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు కోరేసును ఉద్దేశించి అన్నాడు, నేను అభిషేకించిన నా సేవకుడైనటువంటి కోరేసు అని చెప్పి దేవుడు కోరేసు గురించి కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, జాగ్రత్తగా వింటున్నారా? ఇక్కడ దేవుడు చేసే అద్భుతాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసారా? అయినా కూడా చాలామంది మారడం లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు దానియేలును సింహాల భూమిలో కాపాడిన దేవుడు, విడిపించిన దేవుడు. ఈరోజు నీ అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, ఒంటరితనంలో, నిరుద్యోగంలో, వివాహం లేనితనంలో నుంచి విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. నమ్మిన వారు పొందుకుందురు గాక. ఆమెన్.